मूलाधारं तत् स्वाधिष्ठानं च मणिपूरकम् अनाहतं विशुद्धाख्यम् आज्ञाचक्रं विदुर्बुधं प्राणस्वरूपाणि कोणचक्रान् पार्वती कोणरूपिणी शक्तिः रूप शिवसः अविनाभाव सम्बन्धः तस्मात् बिन्दु त्रिकोणम् मूलाधारे वारिजपते सचतुष्के मूलाधारे वारिजपते सचतुष्के शं वर्णविशाले सुविशाले शं वर्णविशाले सुविशाले रक्तवर्णं श्रीगणनाथं भगवन्तं रक्तवर्णं श्रीगणनाथं भगवन्तं మూలాధార చక్రము వెన్నుముకకు అట్టడుగున ఆసనానికి 2 అంగుళాల పైన జననేంద్రియానికి క్రిందుగా మూలాధార చక్రం ఉంటుంది. ఇది పృథ్వీతత్వమైన చక్రం. దీనిలో గల భూమండలంలో కర్మేంద్రియమైన పాదాలు గంధతాన్మాత్ర ఉన్నాయన్నమాట. గంధతాన్మాత్ర అంటే వాసన చూసే శక్తిని కలిగించే మూలతత్వము. ఇక అప్పజివారిచ్చిన అనుగ్రహము మూలాధారే వారిజపత్రే సచతుష్కే వంశం శంసం వర్ణ విశాలే సువిశాలే అంటే ఈ చక్రానికి 4 ఎర్ర రంగు గల రేకులు ఉన్నాయి. ఆ రేకుల మీద బంగారు రంగులో వరుసగా వం శం శం సం అనే అక్షరాలు ఉన్నాయి. దీని కర్ణికలో చతుర్భుజాకారం గల భూమండలం ఉంటుంది. దీని చుట్టూ 8 శూలాలు ఉన్నాయి. దీనిలో కొంచెం క్రింద భాగంలో భూమి బీజమైన లం అనే అక్షరం ఉంది. ఈ లం బీజానికి 4 చేతులు ఉన్నాయి. ఇది ఐరావతం అనే తెల్ల ఏనుగు మీద కూర్చుని ఉన్నది. ఈ భూమి బీజము పసుపు పచ్చని రంగులో ఉండి చేతిలో వజ్రాన్ని ధరించి ఉంటుంది. దీని మధ్యలోనే కామవాయువుని అంటే కామ బీజమైన క్లీంను సూచిస్తూ ఉన్న 2 త్రికోణాలు ఉన్నాయి. ఇవి 2 ఎర్ర రంగులో మెరుపులాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. దీనిపైన శ్యామవర్ణంలో స్వయంభూ లింగం ఉంది. ఆ లింగానికి చుట్టూ కుండలిని శక్తి సర్పాకారంలో 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది. లింగం తలపైన చిత్కల ఉంది. భూమి బీజం పైన లంలో గల బిందువు లోపల బాలబ్రహ్మ ఉన్నాడు. ఆయనది ఎర్ర రంగు. ఆయన 4 చేతులలో దండము, కమండలము, రుద్రాక్షమాల, అభయముద్ర ధరించి ఉన్నాడు. ఈ మూలాధార పద్మం యొక్క కర్ణికలో మరొక ఎర్రని పద్మం ఉంది. దానిలో ఈ చక్ర అధిష్టాన స్త్రీ దేవత అయిన ఢాకినీ శక్తి ఎరుపు రంగు గలదై కూర్చుని ఉంటుంది. ఈ అమ్మకు 4 చేతులలో శూలము, కట్వాంగము అంటే ఒక దండానికి మానవ కపాలము అతికించి ఉన్న ఆయుధ విశేషము అంటారు. ఖడ్గము, చషకము అంటే పానపాత్ర ఉన్నాయి. ఈ చక్రానికి అధిష్టాన పురుష దేవత ఎవరు? మన గణపతి. ఈయన పసిబాలుడి యొక్క అమాయకత్వానికి, పవిత్రతకు ప్రతినిధి. మూలాధార చక్రం మీద ధ్యానం చేసే సిద్ధి పొందితే ఆ సాధకుడు వాక్కులకు పతి, మనుషులలో రాజు, సమస్త విద్యలలో పారీనుడవుతాడు. ఆ సాధకుడికి కోరికలు నశించి అతని ఆత్మ ఆనందంలో మునిగి ఉంటుంది. తన పరిశుద్ధ ప్రవర్తన వల్ల
సంగీతం వంటి విద్యల వల్ల, వాక్చాతుర్యం వల్ల అతడు దేవతలను కూడా సంతోషపెడతాడు. అతడు భాషా పాండిత్యంలో దేవగురువైన బృహస్పతి వంటి వాడు అవుతాడు. ఋగ్వేదానికి సంబంధించిన సౌభాగ్యో ఉపనిషత్తు ప్రకారము ఈ చక్రానికి బ్రహ్మచక్రం అని మరో పేరు కూడా ఉంది. ఈ చక్రంలోంచి 600 నాడులు ఉద్భవిస్తాయి. ఒక్కసారి ఊపిరి పీల్చి వదిలేసరికి ఇది 600 సార్లు స్పందిస్తుంది. మన దత్తప్పాజీ అనుగ్రహించిన కీర్తనలలో ఇంత అద్భుత రహస్యం ఉందన్నమాట. ఇక స్వాదిష్టాన చక్రము అప్పాజీ వారు ఇచ్చిన అనుగ్రహంలో స్వాదిష్టానే అంటే ఈ చక్రము మూలాధార చక్రానికి 2 అంగుళాల పైన వెన్నుముక చివరి పూస వద్ద జననేంద్రియానికి మొదట నెలకొని ఉంటుంది. స్వాదిష్టాన చక్ర యొక్క తత్వము జలతత్వము. దీనిలోని జలమండలంలో కర్మేంద్రియములైన చేతులు, రసతన్మాత్ర ఉంటాయి. రసతన్మాత్ర అంటే రుచిని తెలియజేసే మూలతత్వము. దీనిలో కూడా 600 నాడులు చేరి ఉంటాయి. ఒక్కసారి ఊపిరి పీల్చి వదిలేసరికి ఇది 600 సార్లు స్పందిస్తుంది. దీనికి సింధూర వర్ణం గల 6 దళాలు ఉన్నాయి. అంటే షడ్దళ పత్రే. ఈ దళాలపై ఎరుపుగా ప్రకాశిస్తూ ఉన్న బం, భం, మం, యం, రం, లం అనే అక్షరాలు ఉన్నాయి. దీని యొక్క కర్ణికలో అష్టదళ పద్మాకారంలో జలమండలం ఉంది. దీని మధ్యలో అర్ధచంద్ర చిహ్నం ఉంటుంది. ఈ జలమండలము తెల్లని రంగులో ఉండి ఒక మొసలిపై కూర్చుని ఉన్నది. ఈ మొసలి చేతిలో ఒక పాశం ఉంటుంది. ఈ వం బీజం యొక్క బిందువులో గరుడారూఢమైన విష్ణువు ఉన్నాడు. జననేంద్రియాల వద్ద 6 దళాల స్వాదిష్టాన చక్రము 3.5 చుట్టలు చుట్టుకుని ఉన్న కుండలిని మేలుకొలిపి సూటిగా బ్రహ్మనాడి మూలక బ్రహ్మరంధ్రము గుండా సహస్రారము వరకు ముట్టేటట్టు చేస్తే సహస్రార చక్రము సమీపములో ఉండే చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడు అని యోగశాస్త్రముల్లో చెప్పబడింది. ఇది దత్తప్పాజీ వారి కీర్తనలో అమృతాన్ని అందించారు. ఈ చక్రము పూర్ణంగా ఉత్తేజమైనప్పుడు వ్యక్తి సంపూర్ణమైన ప్రాణశక్తితో ఆరోగ్యంగా తయారవుతాడు. దీని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పగడపు రంగులో 6 దళాలు కలిగిన పద్మంలో కోరలతో భయంకరంగా ఉన్నదై 3 కన్నులు కలదై ఉన్న స్వాదిష్టాన చక్రాది దేవత రాఖిని దేవత. ఈ చక్రం మీద ధ్యానం చేస్తే జలము అంటే భయం పోతుంది, ఇంద్రియాలపై నిగ్రహం వస్తుంది, కవితా చాతుర్యం కూడా లభిస్తుంది. ఇంద్రియలోలత, అత్యాశ, ద్వేషము, అహంకారము, కపట వృత్తి ఇలాంటి మానసిక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ధ్యానం చేసిన వారికి దివ్య జ్ఞానము లేక సకల దేవతా దర్శనము వంటి సిద్ధులు కూడా లభిస్తాయి అని అప్పాజీ వారు అనుగ్రహిస్తున్నారు.
ఇక మణిపూరక చక్రము వెన్నుముక నడి మధ్యలో గల నాభి స్థానానికి వెనుక సౌరనాడి పుంజము వద్ద మణిపూరక చక్రం ఉంది. మణిపూరక చక్ర తత్వము అగ్ని. ఈ చక్రంలో గల అగ్నిమండలంలో కర్మేంద్రియమైన గుదము రూపతన్మాత్ర ఉన్నాయి. రూపతన్మాత్ర అంటే రూపాన్ని చూపింపజేసే మూలతత్వం అన్నమాట. ఈ చక్రాన్ని నాభి పద్మము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది వర్షాకాల మేఘము వలె నల్లగా ఉంటుంది. దీనికి 10 దళాలు ఉన్నాయి. ఈ దళాలపై మెరిసే నీలి రంగులో డమ్ ఢమ్ నం తం ధం దం ధం నం పం ఫం అనే అక్షరాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ చక్రములో 600 నాడులు ఉన్నాయి. అంటే అగ్నిలా ప్రకాశిస్తూ 10 దళాలు కలిగిన పద్మంలో మణిపూరక చక్రాది దేవత అయి 3 కన్నులు కలిగిన 3 తలలతో విరాజిల్లుతున్న దేవి ఎవరు? లాకినీ దేవి. ఈ చక్రకర్ణికలో ఎర్రగా మెరిసే త్రికోణాకారపు అగ్నిమండలం ఉంటుంది. ఈ త్రికోణపు 3 భుజాల మీద బయటి వైపున 3 స్వస్తిక్ ముద్రలు ఉన్నాయి. త్రికోణం లోపల అగ్ని బీజమైన రం అక్షరం ఉంది. ఈ అక్షరము ఎర్ర రంగులో ఉండి ఒక పొట్టేలుపై కూర్చుని ఉంటుంది. ఈ అగ్ని బీజం యొక్క వడిలో రుద్రుడు కూర్చుని ఉంటాడు. ఈ రుద్రుడు ఎర్రని ఎరుపు రంగు వాడే అయినా ఒంటి నిండా విభూది పూసుకోవటం వల్ల తెల్లగా కనిపిస్తుంది. ఈ చక్రాన్ని ధ్యానించడం వల్ల ఈ ప్రపంచాన్ని సృష్టించే శక్తి, సంహరించే శక్తి కూడా వస్తాయి. వాక్కులకు అధిదేవత అయిన సరస్వతీదేవి సాధకుని హృదయంలో నివాసం ఉంటుంది. అగ్ని భయం ఉండదు. అతనికి ఏ రోగాలు ఉండవు. ఆ సాధకుడు బంగారాన్ని కూడా సృష్టించగలడు. సిద్ధ పురుషులను సందర్శించగలడు. మరి మణిపూరక చక్రానికి అధిష్టాన దేవత ఎవరు? విష్ణువు. హృత్పద్మాంతే ద్వాదశపత్రే స్వరవర్ణే. 12 పత్రాలు గల ఎర్రని పద్మంలో నాథస్థానంలో ఎముకల మాలను ధరించి అనాహత చక్రానికి రాణి అయి ఉన్న కాకిని దేవత ఉంటుంది. అనాహత చక్రము వెన్నుపూసలో గుండెకాయ వెనకాల హృదయనాడి పుంజము వద్ద ఉంటుంది. ఈ చక్రము హృదయ పద్మం అని కూడా అంటూ ఉంటారు. ఇది మంకెన పువ్వులాగా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. దీనికి 12 దళాలు. వాటిపై కం నుంచి ఠం వరకు అక్షరాలు ఉన్నాయి. దీనిలో 600 నాడులు ఉన్నాయి. అనాహత చక్రం యొక్క తత్వము వాయువు. ఈ అనాహత చక్రము శరీరానికి మధ్యలో ఉండి ప్రాణవాయువు యొక్క సంచలనాలను నియంత్రణ చేస్తూ ఉంటుంది.
దీనిలో గల వాయుమండలంలో కర్మేంద్రియమైన లింగము, స్మర్శ తన్మాత్ర అంటే స్మర్శను లేక స్పర్శను తెలియజేసే మూలతత్వము. అనాహత చక్రం యొక్క కర్ణికలో సూర్యమండలం పైన షట్కోణాకారమైన పొగరంగు గల వాయుమండలం ఉంటుంది. దానిలో కోటి మెరుపుల వలె ప్రకాశించే త్రికోణం ఉంది. దీనిపైన పొగరంగులో గల వాయుబీజం యం. ఈ వాయుబీజము అంకుశాన్ని ధరించి ఒక జింకపై కూర్చుని ఉంటుంది. ఈ వాయుబీజం వడిలో త్రినేత్రుడైన ఈశ్వరుడు కూర్చుని ఉన్నాడు. ఆయన తన 2 చేతులను హంస రెక్కల వలె సాచి వరాహ అభయముద్రలను చూపిస్తూ ఉంటాడు. ఈ అనాహత చక్రము పైన ధ్యానం చేయటం వల్ల సాధకుడు వాక్కులకు అధిపతి అవుతాడు. మేధావి అయి ఉత్తమ కృత్యాలని ఆచరిస్తాడు. అతనిలో విశ్వప్రేమ ఉదయిస్తుంది. దివ్య గుణాలు చోటు చేసుకుంటాయి. ఈ చక్రము కల్పతరువు వంటిది. ఇది శర్వుడు అనే పేరు గల మహాదేవ శివుడికి నివాస స్థానము. ఈ చక్రము భౌతిక ఆధ్యాత్మిక హృదయాల ప్రదేశము. ఇది అనాహత నాదస్థానము. ఈ చక్రము యొక్క పావనమైన గుణాలు ఔదార్యము, ప్రేమతో సంబంధించి ఉంటుంది. ప్రేమ, చుట్టరికాల గురించి నమ్మకాలు, ఏకత్వము, హృదయము ఇలాంటి సుగుణాలన్నీ కూడా ఏర్పడతాయి. చక్ర విశుద్ధే కమలాంతే షోడశపత్రే స్వరవర్ణే మాయాబీజం బీజశివంతం నిజరూపం మాయాబీజం బీజశివంతం నిజరూపం ఇక కంఠస్థానంలో విశుద్ధ చక్రము. విశుద్ధ చక్రము 16 దళాలు కలిగి ఆకాశంలా నీలవర్ణంలో ఉన్న పద్మంలో విశుద్ధ చక్రంలో 3 కన్నులు కల 5 తలలతో శోభిస్తున్న శాకిని దేవత నివసిస్తూ ఉంటుంది. విశుద్ధ చక్రము గొంతు లోపల మొదట్లో సప్తపద నాడీ పుంజం వద్ద ఉంది. ఇది పొగరంగులో ఉంటుంది. ఇది ఇంచుమించు మెడపూసల దగ్గర ఉంటుంది. దీనిలో 1000 నాడులు చేరి ఉంటాయి. ఒక్కసారి ఊపిరి పీల్చి వదిలేసరికి ఈ చక్రము 1000 సార్లు స్పందిస్తుంది. ఈ చక్రంపై ధ్యానం చేయటం వల్ల సాధకుడు అత్యుత్తమ విజయం సాధిస్తాడు. అతడు సంపూర్ణ వేద విజ్ఞానం పొంది త్రికాలవేత్త అవుతాడు. అందరికీ ఉపకారం చేయాలి అన్న తపన ఉంటుంది. అతడు సాధకుడు మంచి వాగ్మి, మేధావి, చిరంజీవి అవుతాడు. మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ చక్రము ధారాళముగా మాట్లాడే శక్తిని ఇచ్చి మన భావాన్ని చెప్పగలగడము, ధ్వని, కంఠస్వరము, భాషణము, రచనా శక్తి, చురుకుగా అవగాహన చేసుకోవడము, అందరితో సామరస్యంగా ఉండటము ఈ చక్రము అనుగ్రహించే లక్షణాలన్నమాట. ఆజ్ఞాచక్రే భృకుటస్థానే విదలాని జ్ఞాన
విద్యుద్వర్ణం జ్ఞానమయం జటిలాఖ్యం ఇక ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రము స్ఫటిక వర్ణంలో 2 దళాలు కల పద్మంలో 6 చేతులు కలదై 3 కన్నులు కలదై ఆజ్ఞాచక్రానికి అధిదేవత అయినటువంటి హాకిని దేవత. ఆజ్ఞాచక్రము సూక్ష్మ మానసిక క్షేత్రం అన్నమాట. మన దత్తప్పాజీ వారి అభిప్రాయంలో దీనికి 20 రేకులు ఉన్నాయి. కొంతమంది ఇతర గ్రంథకర్తల ప్రకారము ఈ చక్రానికి 2 దళాలు. అవి తెల్లని సుందర ఆకారంలో ఉండి వాటిపైన హం క్షం అనే బీజాక్షరాలు ఉంటాయన్నమాట. హం క్షం అనే వర్ణాలు గల 2 దళాలు కలది, శంభునికి స్థానమైనది, ఓంకారమయమైనది, మనస్తత్వం కలది, భ్రూమధ్యంలో ఉన్నది. మహా అద్భుతమైన ఈ ఆజ్ఞాచక్రం పైన ధ్యానం చేసే యోగికి అతని పూర్వజన్మ కర్మలన్నీ దహించుకుపోయి అతడు జీవన్ముక్తుడవుతాడు. సద్గురువు జగద్గురువు కృప వల్ల అతనికి వివేక బుద్ధి సిద్ధిస్తుంది. అతనికి ప్రధానమైన అష్టసిద్ధులు 32 ఉపసిద్ధులు కూడా లభిస్తాయి. వారిజపత్రే శశిబీజే ఇక సహస్రారము. 1000 దళాలు కల సహస్రార పద్మంలో ఊహాతీతమైన కాంతితో వెలుగుతున్న సహస్రార చక్రానికి అధిష్టాన దేవత ఎవరు? మన రాజరాజేశ్వరి పరాదేవత. ఈ షట్చక్రములకు పైన మెదడు యందు సహస్రదళ పద్మం ఉన్నది. దానిని సహస్రారము అంటారు. అమ అను చంద్రుని 16వ కలయి ఉన్నది. ఒక ఊపిరికి పద్మదళముపై 50 అక్షరాల చొప్పున 20 సార్లు ఆవృత్తమవుతూ ఉన్నాయి. అంటే 20 × 50 1000 వర్ణములను ఒక ఊపిరితో సంచరింపజేయు శక్తి అచట కలదని అర్థం అన్నమాట. అక్షరాలు తెల్లని రంగులో ఉంటాయి. ఈ చక్రము మనోవికాసము, అంతరిక్షగతమైన చైతన్యము, కుడికన్ను, మెదడులోని కొన్ని గ్రంథులు, కపాలపై భాగము మరియు చర్మముతో సంబంధించి ఉంటుంది. మనోవికాసమనంగా కాంతిలో నిండిపోవటము, కాంతిని తెలుసుకోవటము, కాంతిలో పనిచేయడము, కాంతిని కిరణముల వలె వ్యాపింపజేసి కాంతిలో లీనమైపోవడము. కుండలిని శక్తి సహస్రారములో శివునితో కూడినప్పుడు యోగి లేదా యోగిని అమితమైన ఆనందము అనుభవిస్తారు. వారు అద్భుత చైతన్య స్థితిని మరియు ఉన్నత జ్ఞానాన్ని అందుకుంటారు. బ్రహ్మజ్ఞానం సత్యమనంతం భవరూపం బ్రహ్మముకుందం భవరూపం బ్రహ్మానందం
బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం శేషశయానం సురవంధ్యం శాంతాకారం శేషశయానం సురవంధ్యం శాంతాకారం శేషశయానం సురవంధ్యం శాంతాకారం సురవంధ్యం కాంతానాదం కోమలగాత్రం కమలాక్షం